ఈరోజు మీరు చూస్తున్నారు ధర్మవరంలో చూస్తే ఏ విధమైన రాజకీయం జరుగుతుంది. దగ్గర దగ్గర ఒక 3,000 మంది ఉన్నారు మన ఊర్లో, బయటూరు వాళ్ళు 3,000 మంది. 6 కళ్యాణ మండపాలు బుక్ చేసుకున్నారు. ఊర్లో ఉన్న లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయినాయి. బాడిగిన్లు ఏడ దొరుకుతాయో ఆడ తీసుకున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఏడున్నారు వీళ్ళు తెలియదు. వీళ్ళు నా దగ్గర తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుపడిందేమో వాళ్ళకి ఏమన్నా. వీళ్ళు నా చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుండేది ఆ ఎమ్మెల్యేలు. వాళ్ళ ఊర్లలో కూడా తిరిగిన మొహాలు లేవు అనమాట. 5 మంది కేంద్ర మంత్రులు, సినిమా వాళ్ళు, 3,000 మంది బయటూరు వాళ్ళు. వీళ్ళకి వేరే పని ఏందిలే, టీ బంకులు కాడ వచ్చేది వాంది అయిపోయింది, ఈంది అయిపోయింది ఇట్లా అని. మీరందరూ కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆ బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు వేరే ఊర్లలో చేసినారేమో కానీ మా ఊర్లలో వచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి మానుకోండి. ఎందుకంటే సత్య కూడా మా ఊరు కాదు, ఏదో వచ్చినాడు 2 నెలలకు వెళ్ళిపోతా అంటాడు. మీరు వచ్చారు 11వ తేదీ అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. ఎవడే కానీ ఊర్లో ఉండేకి లేదు. కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ చిచ్చు పెట్టే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పేసి కోరుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కష్ట సుఖాలు కానీ వీళ్ళ ఇబ్బందులు కానీ చూడుకోవాల్సింది మీరు ఎవరు చూడాల్సింది ఎవరంటే మళ్ళీ కేతిరెడ్డే చూడాలి. వీళ్ళ ఇబ్బందులు వచ్చిన మన పిల్లలకు చదువు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మగ్గం కావచ్చు, ఏ సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి దగ్గరికి వస్తాడు, కేతిరెడ్డే చేయాలి వీళ్ళకు. ఎందుకంటే నేను వీళ్ళలో ఒక భాగంగా అయిపోయినా, జనంలో నేను ఒక భాగంగా అయిపోయినా. మీరు ఇప్పుడు వచ్చి హడావిడి చేస్తూ ఉండొచ్చు. మా వాళ్ళకు నిన్న కూడా చెప్పిన, తెలుగుదేశం వాళ్ళని చూసే బాధ అనిపిస్తూ ఉంటుంది, జాలి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మొయ్యని జెండా లేదు, వేసుకొని కండువా లేదన్న పరిస్థితికి వస్తుంది. వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు, తర్వాత కొన్నాళ్ళకు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు, తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు, ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు. వీళ్ళందరూ పాపం 5 ఏళ్ళు కూడా ఇట్లా అన్ని కండువాలు అన్ని జెండాలు మోస్తా ఎగలాడుతూనే తిన్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు, వీళ్ళు సూట్ కేసులు పోతున్నారు. పాపం ఎగలాడేది వీళ్ళు, కష్టపడేది వీళ్ళు, లెక్కలు మాత్రం సూట్ కేసులు మాత్రం వీళ్ళకి అందుతానే. వాళ్ళు అందినాయి అంటే కూడా ఇంత నారాయణ రెడ్డి చెప్పినట్టు నా పుణ్యమే. నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను ఇది నిలబెట్టినాను కాబట్టి వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి. సో అది లేదనుకో, అది కూడా రాదు వాళ్ళకు. కాబట్టి ఇట్లా సూట్ కేసులు అది కూడా ఎట్లా, ఈ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో 5 లక్షలు 10 లక్షలు చెప్తారు. ఇచ్చేటప్పుడు 50,000 ఎంత ఇచ్చారు, కండువా వచ్చాడు. ఇంకా రాలేదంటే వెనకల నుంచి వచ్చానే అని చెప్పేసి అట్లా తయారవుతా ఉంటాయి. సో ఆ కండువాలు ఎన్నికలు వస్తాయి అంటే అంత ప్యాకేజే గుర్తుపెట్టుకోండి. 300 రూపాయలు ఇస్తే కూలు తిరుగుతూ అంటాడు. 3,000 మంది వేరే ప్రాంతాల నుంచి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూట్ కేసులు కొద్దిగా పెద్ద సూట్ కేసులు ఉండొచ్చు, వీళ్ళు చేసేది కూలికే. వీడు ఉండేది కూడా ఈ 2 నెలల కూళ్ళ కోసమే ఉంటాడు. రాజకీయాలు అనేది మనకు వృత్తిలాగా దాన్ని ఒక భాగంలాగా చూస్తే అసత్యానికి మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమే. దగ్గర 200-300 కోట్లు కలెక్షన్ చేసినాడంట. ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు. ఢిల్లీలో నీ పాత్ర ఏంది, నువ్వేం చేస్తావు అంటే ఇంతవరకు చెప్పలే. జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రాన అన్ని 1,000 కోట్లు 100 కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటంలే. ఏదో కిట్టుకుండాల కదా. ఢిల్లీలో నువ్వేం పని చేస్తానో నేను అడిగా, ఇంతవరకు చెప్పలే. ఫస్ట్లో నేను యాదవ అన్నాడు, నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికేట్లు చూపించా. కొంతమంది ఓపెన్ కేటగిరీ అన్నారు, నేను చూపించేది ఓపెన్ కేటగిరీ కాదు, పైన అంతా రాశారు చూడు, ఎస్టీ బీసీ కాపు అని రాశారు, దాంట్లో ఉంది చూడని. నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడీ యాదవ,
సర్టిఫికేట్ తీసుకొనిరా, నేను రాజకీయాల నుంచి కూడా ఉండను అని చెప్పిన. ఇంతవరకు లేదు. నోటికొస్తే అబద్ధం, నోటికొస్తే అబద్ధం. మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట. అంతా అసత్యమే ఉంటుంది. అట్లుంటుంది తను. ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మభ్యపెట్టాలి, ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే. ఈరోజు చూడు, కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా? ఇంతవరకు 18 రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ప్రధాని మోడీగా ఉన్నాడు. నువ్వు ఇంతవరకు మేము ఏం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇదిగో ఈ ఊర్లో ఇది చేశా, ఈ నియోజకవర్గానికి ఇది చేశా, ఈ పల్లెకి ఇది చేశా, ఈ వార్డుకి ఇది చేశా, ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించిన, ఇన్ని అభివృద్ధి కార్యక్రమం. నువ్వేం చేసావో చెప్పుకో. నువ్వు ఇన్నేళ్ళుగా బీజేపీలో ఢిల్లీ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఢిల్లీలో ఏం పని చేస్తున్నా నాకు తెలియదు, ఏం చేసినావో ఢిల్లీ స్థాయిలో ఉండి చెప్పమను. ఇక్కడ ఈ దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు. కాబట్టి మీరందరం కూడా, మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ నుంచి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా. వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు, మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలని ఆలోచించుకోండి. వీళ్ళలో నేను మళ్ళీ రాసి పెట్టుకోండి, వీళ్ళలో ఈ 10 రోజులు దాటిపోతే, ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లు కూడా ఎత్తాడు. అదే మీ కేతిరెడ్డి అనుకో, 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతిరెడ్డి. ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప, లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమాధానం చెప్తాను. ఫలానా చోట ఈ కష్టం వచ్చింది, ఫలానా చోట ఈడ ఇబ్బంది ఉంది అని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతిరెడ్డి. నాకు లాస్ట్కి ఎట్లా అంటే, ఊర్లలో ఏడన కానీ కసువెత్తకపోయినా నాకు మెసేజ్ పెడతా అంటారు, ఎవరో నీళ్లు రాకపోయినా ఫోన్లు ఎత్తుతా అంటారు. ఇంకొకడు ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది నిన్న అని చెప్పి పెడతా అంటారు. ఇవన్నీ నాకు వచ్చిన 2 నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను. ఈ ఢిల్లీ వాళ్ళకి అవన్నీ అవసరంలే. ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా, లెక్కలు వేసినామా, వీళ్ళకందరికీ కొద్దిగా చిల్లర ఇచ్చినామా, దీనికి మీద బతుకుదామా అని చెప్పేసినారు. నేను అదే నిన్న కూడా చెప్పిన, ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు. ఎందుకంటే ఎలక్షన్లలో కిక్కు ఉంటే మనూరోడు కొట్టుకుంటా అంటే దానికి ఏమైనా కిక్కు ఉంటుంది.